హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. కిస్మత్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంతో కొంత కిస్మత్ ఉండాలి. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా కిస్మత్ లేకపోతే కష్టం కదా. సో మరి ఈ కిస్మత్ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. కిస్మత్ మూవీ నరేష్ అగస్త్య, అభినవ్, అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్ గారు, రియాజ్ సుమన్, సో వీళ్ళందరూ కలిసి నటించిన మూవీ కిస్మత్. సో మూవీ మనకి స్టోరీ అంతా కూడా ప్రిడిక్టబుల్గా ఉంటుంది, మనకి మొత్తం అర్థమవుతూ ఉంటుంది. ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడే స్టోరీ ఏంటనేది అందరికీ అర్థమైపోయింది. సో లైక్ మనకి జాతిరత్నాలు, హుషారు, ఈ నగరానికి ఏమైంది సిమిలర్గా అంటే అలాంటి మూవీ. బట్ కాకపోతే ఆ మూవీలో ఉన్నంత కామెడీ, ఆ మూవీలో ఉన్నంత ఇంటెన్స్ అయితే ఈ మూవీలో నాకు కనిపించలేదు. సో మూవీ అయితే నార్మల్గా వెళ్ళిపోయింది. సో జస్ట్ కామెడీ పంచెస్తో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో హైదరాబాద్కి వచ్చిన ఈ ముగ్గురు వ్యక్తులు జాబ్ లేక తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్న వీళ్ళకి అనుకోకుండా వీళ్ళ చేతికి డబ్బు అనేది దొరుకుతుంది అనమాట. సో డబ్బు దొరికాక సో వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు ఏంటి చివరికి ఏమైంది అనేది స్టోరీ. సో అజయ్ ఘోష్ గారు విలన్ రోల్లో. అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ ఈ మధ్య రీసెంట్గా ప్రతి మూవీ చూసిన ఆయనే ఉంటున్నారు. సో ఆయన యాక్టింగ్ అయితే బెస్ట్ ఇస్తారు. సో విలన్గా అజయ్ ఘోష్ గారు అండ్ అవసరాల శ్రీనివాస్ గారు అయితే మనకు పోలీస్ ఆఫీసర్గా చేశారు. సో మొత్తం వీళ్ళ ముగ్గురు చుట్టూ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్ వీళ్ళ చుట్టూ స్టోరీ అయితే తిరుగుతూ ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ అంతా కూడా. సో అలా అలా వెళ్ళిపోయింది భయ్య. అంటే పెద్ద సూపర్ మూవీ అనేం కాదు. ఓకే, ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే ఫ్రెండ్స్ ఇట్లా జాలీగా వెళ్ళి కూర్చొని కొద్దిసేపు బోర్ అయితే కొట్టదులే, మరీ డల్ ఉండదు అలాగని హై ఉండదు, బోర్ కొట్టకుండా అలా కామెడీతో అలా తీసుకెళ్లారనమాట. సో ఓకే, పర్లేదు అనిపించింది. టైంపాస్ మూవీ, జస్ట్ ఎప్పుడైనా చూడాలనుకుంటే టైంపాస్ మూవీ అనిపించింది. సో మస్ట్ వాచ్ మూవీ అయితే కాదు, జస్ట్ ఒక టైంపాస్ మూవీ అనిపించింది నాకు. అదనమాట ఈ మూవీ గురించి. సో రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.